గతంలో 2019 నుంచి 2024 వరకు చట్టసభల్ని చట్టసభల్ని అటు అసెంబ్లీ గాని ఇట్లు కౌన్సిల్లో గాని ఏ విధంగా వ్యవహరించారు బొత్స గారు మీరు? ఆ మీరు గాని, మీ అనుచరులు గాని, మీ ఎమ్మెల్యేలు గాని, మీ మంత్రులు గాని అసలు దేవాలయాలు లాంటి ఆ చట్టసభల్లో ఏం మాట, ఏం భాష, ఏ యాస మాట్లాడారు? సిగ్గుందా మీకు ఈ రోజు గురించి వచ్చి మీరు సోషల్ మీడియా గురించి ఎన్డీఏ కూటమిని మమ్మల్ని ప్రశ్నించేదానికి? చంద్రబాబు నాయుడు గారు పారిపోయారా? ఎక్కడికి పారిపోయారయ్యా? ఎక్కడికి పారిపోయారయ్యా? మీరు పారిపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని తన్ని తరిమారు. ఆంధ్రప్రదేశ్ లో 11 స్థానాలు ప్రతిపక్ష హోదా లేదని చెప్పి మీ నాయకుడు కోర్టు చుట్టూరు మొత్తం తిరుగుతున్నాడు. ఫస్ట్ మీ నాయకుడిని అడగండి. మీరు మమ్మల్ని కాదు ప్రశ్నించేది, జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించండి. నీ వల్ల, నీ వ్యవహార శైలి వల్ల, నీ పనితీరు వల్ల మాకు ఈ గతి పట్టింది అని చెప్పి మీ నాయకుడు నిలదీయండి అంట. మమ్మల్ని ఎంత అడిగేది మీరు బొత్స గారు? మీరు ఆ రోజు ఆడింది, ఆడించింది, చేసింది, చేయించింది మీరు కదా. 2019 నుంచి 2024 వరకు అసలు రాజకీయాల్లో నైతిక విలువలు దిగజార్చింది మీరు కాదా? మీ ప్రభుత్వం కాదా? మీరు కాదా? మీ మొత్తం మీ మంది మార్పడం కాదా? ఎప్పుడు దాదాపు నేను కూడా 1990 నుంచి విద్యార్థి సంఘ నాయకుడు ఉన్నాను. దాదాపు 30 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాడు. ఇంత అధ్వానమైనటువంటి ప్రభుత్వం, ఇంత గలీజమైనటువంటి మనుషులు, ఇంత అసలు చట్టసభలో కాదు. గత ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు అది క్లియర్ గా చెప్పండి. సోషల్ మీడియాలో మళ్ళీ ఆ ముక్క కట్ చేసి భాను ప్రకాష్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని తెచ్చాడని పెడతారు. అది కూడా పెడతారు. వాళ్ళు అన్ని చేస్తారు. వాళ్ళు అన్ని చేస్తారు. 2019 నుంచి 2024 వరకు మీరు చేసింది అసలు ఏమన్నా పద్ధతి బొత్స గారు? మీరు సీనియర్ నాయకులు ఉన్నారు, ఇంత అనుభవం ఉంది, గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు చేసింది కరెక్టా? మీరు చేసింది కరెక్టా చెప్పండి. ఆడబిడ్డల్ని, తల్లుల్ని, చెల్లుల్ని చట్టసభలో తిట్టిస్తారా? అది న్యాయమే చెప్పండి. ఈ రోజు వచ్చి మేము ఈ రోజు మళ్ళీ చెప్తున్నాం, మా ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన తరపు చెప్తున్నాము, మీకు చట్టం చుట్టమేమో. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వాన్ని అందించారు, ఒక మంచి పరిపాలన అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు. మేమైతే స్పేర్ చేసే ప్రసక్తే లేదు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, నువ్వైనా సరే, ఎవరైనా సరే వాళ్ళని జైల్లోకి పంపించి తీరుతాం. ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎక్కడ చూసా, సోషల్ మీడియాలో మీరు రెచ్చిపోండి, నేనుంటాను అండా అని. ఏంది అండగా ఉంటావయ్యా? నిన్ను నమ్మి 3 పోలీస్ అధికారులు సస్పెండ్